ఈసారి నేను చేరుకున్న ఈ ప్రదేశం మొదటి చూపులో సాధారణంగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ దాగి ఉన్న నిజం పూర్తిగా భిన్నమైనది. నా ముందు కనిపిస్తున్న వందలాది బైకులు, చుట్టూ విస్తరించిన కొండలు, ఈ క్యూ చూస్తుంటే ఏదో భారీ ట్రెక్కింగ్ యాత్రకు బయలుదేరిన సాహసికుల సమూహంలాగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో అసలు రహస్యం దూరం నుంచి కనిపించదు. కొన్ని అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాతే నిజం తనంతట తానే బయటపడుతుంది. ఏమంటారు? ఒక్క నిమిషం, ఏంటిది? చేపలు, రొయ్యలు, పీతలు మరియు ఎండు చేపలు, ఎండు రొయ్యలు అన్నీ ఇక్కడే ఉన్నాయేంటి? ఇది ట్రెక్కింగ్ బేస్ క్యాంప్ కాదా? ఆదివారం నాన్ వెజ్ స్పెషల్ మార్కెటా? హైదరాబాద్ ప్రజలు ఆదివారం ఉదయం కొండలెక్కడానికి కాదు, నాన్ వెజ్ తినడానికి క్యూ కడతారని ఇప్పుడే అర్థమైంది. ఇక ఇంత దూరం వచ్చాక ఖాళీ చేతులతో వెళ్ళడం అనేది సర్వైవల్ నిబంధనలకు విరుద్ధం. అందుకే ఒక నాటుకోడిని సురక్షితంగా ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు మన కోడి వంటకు సిద్ధమైంది. మరిగే నూనెలో ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి వేగుతున్న సమయంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పసుపు వేశాను. టమాటా ప్యూరుతో ఇక్కడ రంగు మారుతుంది. ఇది సర్వైవల్లో ఒక మంచి సంకేతం. ఇప్పుడు నాటుకోడి రంగంలోకి దిగింది. కారం, మసాలాలు ప్రతి ముక్క మీద సమానంగా పూయాలి. ప్రకృతి ఎవరిని ప్రత్యేకంగా చూడదు, కాబట్టి మనం ఇప్పుడు కారాన్ని వేసుకునే సమయం వచ్చింది. వీటిని కలుపుతూనే కాస్త నీళ్లు మరియు కొత్తిమీర వేసి మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిషన్ని ప్రెషర్ కుక్కర్కి అప్పగిస్తున్నాను. 5 విజిల్స్. ఈ 5 శబ్దాలు ఈరోజు సర్వైవల్ విజయానికి ప్రకటించే సంకేతాలు. మూత తెరిచిన తర్వాత ఒకసారి బాగా కలిపితే చాలు, మిషన్ పూర్తయినట్టే. ఇది కేవలం నాటుకోడి కూరనే కాదు, ఆదివారం ఆకలిని ఓడించిన ఒక విజయ గాథ.